ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి వన్డే మ్యాచ్ స్టార్ట్ అయింది. పెర్త్లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదటగా బౌలింగ్ తీసుకుంది. దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్కి వచ్చింది. ఈ మ్యాచ్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ తిరిగి బరిలోకి దిగారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన టీమిండియాకు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభమన్ గిల్ ఓపెనింగ్ జోడీగా వచ్చారు. దాంతో రోహిత్ శర్మ భారీ స్కోర్ చేస్తాడని ఫ్యాన్స్ భావించారు. 7 నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే టీ20లు, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరపున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇక మొదటి వన్డేలో రోహిత్ పరుగుల వరద పారిస్తాడని అందరూ భావించారు. కానీ రోహిత్ మాత్రం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్గా బ్యాటింగ్కి వచ్చిన రోహిత్ కేవలం 14 బంతులు ఆడి 1 4 మాత్రమే కొట్టి 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే జోష్ హజల్వుడ్ బౌలింగ్లో స్లిప్లో మ్యాట్ రెయిన్షాకి సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో టీమిండియా 13 పరుగులకే రోహిత్ వికెట్ కోల్పోయింది. మొదటి మ్యాచ్లో భారీ స్కోర్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని భావించిన ఫ్యాన్స్కి నిరాశ మిగిలింది. ఈ మ్యాచ్లో రాణించి ఉంటే రోహిత్ అనేక రికార్డులను క్రియేట్ చేసేవాడు. రోహిత్ మరో 10 పరుగులు చేసి ఉంటే ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియాపై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా నిలిచేవాడు. కానీ 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవడంతో ఆ రికార్డు కోసం నెక్స్ట్ మ్యాచ్ వరకు ఆగాల్సిందే. ఇక తొలి వన్డేతో రోహిత్ కెరీర్లో 500 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ప్లేయర్గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు సచిన్ 664, కోహ్లీ 550, ధోని 535, రాహుల్ ద్రావిడ్ 504 మాత్రమే టీమిండియా తరపున 500 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. ఇక రోహిత్ ఇప్పటికే తన అంతర్జాతీయ కెరీర్లో 49 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే 50 శతకాలు పూర్తి చేసుకుంటాడు. మరి ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్ల్లో ఆ రికార్డు కొడతాడేమో చూడాలి.